అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 6వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 12వ తారీఖు అక్టోబర్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారం గ్రహాల స్థితి కానీ చూసుకుంటే వృషభంలో గురు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మిథున రాశిలో, అలాగే కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్యుడు అలాగే బుధ గ్రహాలు కూడా కన్యారాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి తులారాశిలో, బుధుడు 11వ తారీఖు నాడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కన్యా నుంచి బుధుడిది అనమాట. ఇకపోతే శని కుంభరాశిలో సంచరిస్తూ, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుస్తూ, ముఖ్యంగా ఇదంతా కూడాను మన నాలెడ్జ్ కోసం చెప్పేది ఏంటంటే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు తిథులు ఎవరైనా పెద్దలకు కర్మలు చేయడానికి కోసం చెప్పడం జరిగింది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే తిథులు పెట్టాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ తదియా ఇదంతా కూడాను ఈ నవమి వరకు అనమాట. అలాగే నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం నుంచి శ్రావణ నక్షత్రం, అంటే ఎవరైనా ఆశ్వేజ మాసంలో పుట్టారనుకోండి వాళ్ళది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం ఈ నక్షత్రాల్లో ఈ వారంలో పుట్టిన వాళ్ళు కూడా బర్త్డే చేసుకోవచ్చు అన్నమాట బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా పైన పంపించిన నెంబర్లో పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయిస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. అందుకే నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోవద్దని మరీ కోరుతూ, మీనరాశి వాళ్ళందరికీ 6వ తారీఖు అక్టోబర్ నుంచి 12వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. మీనరాశి అంటే మనకు గురువు గుర్తొస్తాడు. గురువు అంటే బృహస్పతి అన్నమాట. మరి ఈ జూపిటర్ యొక్క పరిస్థితి జాతకంలో వృషభంలో శత్రుక్షేత్రంలో 3వ ఇంట్లో ఉండిపోయాడు. ఇలాగా చాలా లాంగ్ టైం ఇందులో ఉంటాడు గురువు. దానివల్ల మీనరాశి వాళ్ళకి ప్రభావాలు కూడా కొంచెం నెగిటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట ఈ టైంలో. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళ భర్తలు ఎలా ఉంటారు, భార్యలు ఎలా ఉంటారు, ఉద్యోగాలు ఎలా చేస్తారు, వీళ్ళ వ్యాపారాలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి గుణవంతులైన భార్యలు వస్తారండి. బాగా ఇంటెలిజెంట్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎక్కడేసినా గొంగళి అక్కడ అన్నట్టు ఏమీ పెద్ద డెవలప్మెంట్ కనిపించదు. ఉన్న చోట్ల ఉన్నట్టు ఉంటారు. అన్నిటికీ కూడా గోడ మీద పిల్లివాటం, దేని మీద ఎక్కువగా జంప్ అయిపోరు. అలాంటప్పుడు వాళ్ళ ఆపోజిట్ పర్సనాలిటీ మాత్రం కంప్లీట్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఒకే మాట ఒకే బాణం అన్నట్టు నిలబడతారు. ఏదైనా సరే వీళ్ళకి మంచి పేరు అన్నమాట. మంచి జోవియల్గా ఉంటారు. వీళ్ళ కాపురాలు బాగుంటాయి, చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం కానీ చూసే పరిస్థితి అయితే ఉద్యోగానికి అధిపతి గురువు కాబట్టి వీళ్ళు ఉద్యోగం చాలా బాగా చేస్తారు. ఉద్యోగంలో చాలా రాణిస్తారు. టీచింగ్ ప్రొఫెషనల్ అనేది వీళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ అండి. టీచింగ్ అనమాట. వీళ్ళకి టీచింగ్ చేయడం ఎంత ఇష్టమో, అన్నిట్లో ఎన్నో రకాల టీచింగ్ అండి. ఒక లెక్చరరే కాదు, ఒక టీచర్ కాదండి, ఎన్నో టెక్నాలజీ లెక్చరర్ చదువులు ఉన్నాయి. అందులో వీళ్ళు చాలా పైకి వస్తారు. ఏదో రకమైన బోధనలో మాత్రం వీళ్ళు సెటిల్ అవుతారని మీనరాశిని మనం చెప్పవచ్చు. అలాగా వ్యాపారానికి వస్తే మాత్రం వీళ్ళు చాలా బాగా చేస్తారండి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి అందులో స్థిరత్వం తక్కువగా కనిపిస్తుంది. స్థిరత్వం పెంచడానికి కోసం ఖచ్చితంగా మంచి టీంలో మంచి లీడర్స్ దగ్గర, మంచి ట్రైనర్స్ దగ్గర ట్రైన్ అయితే వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ ఫీల్డు, సిమెంటు, ఇటుక అన్నీ బాగా కలిసి వచ్చేటువంటి జాతకం అన్నమాట ఈ మీనరాశి వాళ్ళది. వీళ్ళకి ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ మధ్య తిరగడము తిప్పడం ఎక్కువ అయిపోయింది. రాహు లగ్నంలో కూర్చోవడం వల్ల ధన ఆదాయంగానే చూసుకుంటే ఈరోజు వీళ్ళకి ధన ఆదాయం చాలా బాగుంది. ఈ వారం సంతోషంగా ఆనందంగా గడుపుతారు. సమయానికి డబ్బు వస్తుంది. పిల్లల సంతోషం ఆనందం అంతా ఎంజాయ్ చేస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఈ వారం పెద్దగా లభించదు. మీరు మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఈ వారం మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కాబట్టి తల్లి ప్రేమతో చేసే సలహాలు మీకు బాగా వర్క్ అవుతాయని చెప్పేసి మనం బాగా చెప్పవచ్చు. పిల్లల చదువులు, విదేశీయానాలు, దూర విద్యల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా మీనరాశి వాళ్ళందరికీ కూడా
తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు అనేసి చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువులు ఎక్కువయ్యే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధగానే వహించకపోతే అది సీరియస్ అయ్యే అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా అప్పుల వాళ్ళ బెడద నుంచి కొంచెం జాగ్రత్త కాపాడుకోవాలి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారన్నమాట. ఇద్దరి మధ్య మంచి ఒద్దిక ఉండి ఈ వారం అంతా కూడా సంతోషంగా ఉంటారు. వచ్చే వారంలో కొంచెం తేడా కనిపిస్తుందంటే అది తర్వాత నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. పెళ్ళికి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా ప్రేమికులకు మంచి వారాన్ని చెప్పొచ్చు. అన్ని రకాలుగా ఈ రాశి వాళ్ళందరికీ మేలు జరుగుతూ ఉంది. ముఖ్యంగా మంచి అదృష్టవంతులు, అదృష్టం బాగుంది, తండ్రి పెద్దల సహకారాలు బాగా కలిసి వస్తాయి. దానివల్ల మీకు ఈ వారమంతా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఉద్యోగంలో మాత్రం బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా మీకు ఉద్యోగంలో సంతృప్తి అనేది కనబడట్లేదు. ముఖ్యంగా ఉద్యోగాలు మారడానికి కూడా ఇప్పుడు అనుకూలంగా టైం లేదన్నమాట. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇంటర్వ్యూలు అవన్నీ కూడా కొంచెం మెత్తగా నత్త నడకలో జరుగుతాయి కాబట్టి టెన్షన్ పడొద్దు. ఉద్యోగం విషయంలో మీరు ఎంత నిదానంగా ఉండి మీకు అంత మంచిది. అయితే వ్యాపారంలో కూడా తీవ్రమైన నష్టాలకి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి జాతకంలో. కాబట్టి వ్యాపారస్తులు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం వేచి చూసే ధోరణి అవలంబిస్తే మంచిది. మీనరాశి అంటేనే గురువు అంటేనే కనకపుష్యరాగం. గురువారం నాడు కనకపుష్యరాగం చూపుడు వేలికి ధరించి గురు మంత్రాన్ని 16 సార్లు చదవమని అందరికీ చెబుతుంటా. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి నిజంగా ఏ రోజు మనం ఉపవాసం ఉంటే మంచిది, లగ్నం ఏంటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏమిటి, దాన్ని బట్టి కూడా ఏ రత్నాలు ధరించాలి, ఏది ధరించకూడదు ఇవన్నీ చూడాలి. మనకు అంత ఈజీగా రెడ్ కలర్ పనికిరాదు. అలాగే మనకి సడన్గా పచ్చ రంగు పనికిరాదు అన్నమాట. ఆలోచించుకొని చేయాలి. తెలుపు రంగు అస్సలు పనికిరాదు మీనరాశి వాళ్ళందరికీ. కాబట్టి చాలామంది ఈ రాజకీయ నాయకులు ఖద్దరు డ్రెస్సులు వేసుకుంటారు తెల్లగా, అది కుదరదు, మంచిది కాదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా, మీనరాశి వాళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం 20 నిమిషాలు చెప్పి పరిహారాలు చెప్పి జాతకం మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట. మీరందరూ కూడా మీ డీటెయిల్స్ పంపించండి. లేని వాళ్ళు ముఖం కనిపించేట్టు ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి ఫోటో పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మొత్తం మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడు ఏ సందేహం ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. జనరల్గా ఒక కనకపుష్యరాగం అని చెప్పకూడదండి. మన అవసరాన్ని బట్టి, దీన్ని బట్టి మనం ఏ రత్నం ధరించాలని కూడా మనం చూసి చెప్దాం. తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్.